ఇలా యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడో లేదో అర్జునుడి చేతిలో కర్ణుడు చావు దెబ్బతిన్నాడు. చావు దెబ్బతిని రథం విరిగిపోయి, చేతిలో ఉన్నటువంటి విల్లు విరిగిపోయి, పైన ఉన్నటువంటి కేతనం కింద పడిపోయి, గుర్రాలు సారథులు మరణించి నేల మీద నిలబడిపోయి, ఇంకా అక్కడే ఉంటే అర్జునుడు చంపేస్తాడేమో అన్న భయంతో నిస్సిగ్గుగా ఇప్పటిదాకా ఏ కృపాచార్యుల వారిని నిందించాడో, ఏ కృపాచార్యుల వారి నాలుక కోసేస్తానన్నాడో, ఆ కృపాచార్యుల వారి యొక్క రక్షణ కోసమని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన రథం ఎక్కి కూర్చున్నాడు. అంటే ఒక్క 5 నిమిషాల క్రితం కృపాచార్యుల వారిని నిందించినవాడు, అర్జునుడిని నేను చంపేస్తానని బీరాలు పలికినవాడు అర్జునుడి చేతిలో అంత ఘోరంగా ఓడిపోయి ఏ విధమైనటువంటి మొహమాటం లేకుండా వచ్చి కృపాచార్యుడి రథం ఎక్కాడు. అప్పుడు దుర్యోధనుడు అర్జునుడితో యుద్ధానికి దిగాడు. ఆ కర్ణుడే పారిపోతే ఇక మిగిలిన సైన్యం ఏది కూడా నిలబడకుండా పారిపోతోంది. ఆ దుర్యోధనుడు వచ్చి నిలువుడు వెరపేటికి నీ కలుగగా గాంధీవి తక్కుగల పాండవులను గెలిచెదనిది చూడుడు నా ఎలవు జలము ననుచు నడచెనన్నరు వీ మీదన్. వెంటనే ఆ దుర్యోధనుడు వచ్చి, ఎందుకు మీ అందరూ పారిపోతారు, భయపడకండి, నేనున్నాను కదా, నేను సమరాన్ని సాగిస్తాను, ఆ అర్జునుడి యొక్క పరాక్రమాన్ని బలాన్ని అణిచేస్తానని చెప్పి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు ఆ అర్జునుడితో అశ్వత్థామ అన్నాడు, అర్జునుడితో యుద్ధానికి వచ్చినటువంటి ఆ దుర్యోధనుడితోటి అశ్వత్థామ ఒక మాట అన్నాడు, నువ్వు రాజువి, నువ్వు అర్జునుడితో యుద్ధానికి దిగడం అంత క్షేమకరం కాదు, కాబట్టి మేము ఆ అర్జునుడితో యుద్ధం చేస్తాం, నువ్వు మిగిలినటువంటి వారితో కలిసి ఇతర సైన్యంతో పోరాడు తప్ప పరమ బలవత్తరమైనటువంటి అర్జునుడితో యుద్ధం అంత మంచిది కాదు, క్షేమకరం కాదని చెప్తే దుర్యోధనుడు వినకుండా ఆ అశ్వత్థామతోటి వాదానికి దిగాడు. నువ్వు మీ తండ్రి కూడా పాండవుల యందు పక్షపాత బుద్ధి కలిగినటువంటి వారు, మీరు తలుచుకుంటే ఎంత గొప్ప యుద్ధమైనా చెయ్యగలరు, మీరు తలుచుకుంటే పాండవులను నిగ్రహించగలరు, కానీ మీరు మీ పౌరుష ప్రతాపాల్ని మాకు అనుకూలంగా ప్రదర్శించరు, మీరు ఎప్పుడూ పాండవుల యొక్క అభ్యున్నతిని కోరుతూ ఉంటారు, ఇటువంటి మిమ్మల్ని నమ్మి నేను యుద్ధానికి వచ్చి మీతో యుద్ధం చేయించి గెలవగలనని ఎట్లా నమ్మడం అని అడిగాడు. అడిగితే అశ్వత్థామ దుర్యోధనుడితో మాట్లాడుతూ, పెక్కు రణంబులంగనియు పెద్దయు నమ్మవు నన్ను మద్గురున్ తక్కినవారు మేము విను తాపము ప్రాణము ఓపినట్లు పేరుక్కున పోర దైవగతి ఉన్నటులుండెడు కాక పాండవుల్ మిక్కిలివారు నీ తలపు మే గెలువన్ వశమే మహీశ్వర. ఓ దుర్యోధన, పెక్కు రణంబులంగనియు పెద్దయు నమ్మవు నన్ను మద్గురున్, నువ్వు అనేక యుద్ధాలలో నేను చేసినటువంటి ఆ యుద్ధాన్ని, నా పరాక్రమాన్ని, బాహుబలాన్ని చూశావు, అలాగే మా నాన్నగారు ద్రోణాచార్యుల వారి యొక్క శక్తి ఏమిటో నీకు తెలుసు, అయినా నువ్వు మమ్మల్ని నమ్మవు. మేము యుద్ధాలు చేసేటప్పుడు ప్రాణాలు దాచుకుని యుద్ధం చేసేటటువంటి వాళ్ళం కావు, ఎంత పౌరుషంతో యుద్ధం చెయ్యవచ్చో అంత పౌరుషంతో యుద్ధం చేస్తాం, కానీ దైవానుకూల్యత అనేటటువంటిది ప్రధానం కదా, మన ప్రయత్నానికి ఈశ్వర అనుగ్రహం తోడు కావాలి, అది అట్లా తోడు కానప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం, దైవం ఎట్లా తెలుస్తుందో అట్లాగే జరుగుతాయి కార్యాలు. పాండవులు చాలా బలపరాక్రమములు కలిగినటువంటి వారు అన్న విషయం నీకు కూడా తెలుసు. నీ అభిప్రాయం ప్రకారం అంత బలం కలిగినటువంటి అర్జునాదులను గెలవడం మాకు ఎలా సాధ్యం? నీ అభిప్రాయం మేము గెలవాలని ఉంటుంది, కానీ వాళ్ళు మాకన్నా చాలా బలవంతులు అనేటటువంటిది మాత్రం పరమసత్యం. కాబట్టి ఎలా గెలవగలం రాజా? అయినా నా శక్తి కొలది యుద్ధం చేస్తాను, కాబట్టి ఈ యుద్ధానికి అనుమతించవలసినది అని అశ్వత్థామ విజృంభించి దృష్టద్యుమ్నుడి యొక్క విల్లుని ధ్వజాన్ని తెగగొట్టాడు. సారథిని, రథానికి ఉన్నటువంటి అశ్వాలని కూలగొట్టాడు. అలాగే ఆ దృష్టద్యుమ్నుని యొక్క శ్వేత ఛత్రాన్ని పడిపోయేటట్టుగా చేశాడు. అక్కడ యుద్ధం చేస్తున్నటువంటి 100 మంది యోధులనే కాకుండా ముఖ్యులైనటువంటి ఇంకొక 3 యోధుల్ని కూడా చంపేశాడు. ఆ అశ్వత్థామ యొక్క పరాక్రమం ముందు, ఆయన యొక్క విజృంభణం ముందు ఎవ్వరూ ఆగలేకపోయారు. దుర్యోధనుడంతటి వాడు అప్పటి వరకు అశ్వత్థామని విమర్శించినటువంటి వాడు ఆ అశ్వత్థామ యొక్క పౌరుష ప్రతాపాల్ని పొగడడం జరిగింది. అంత గొప్పగా ఆ ద్రోణుడికి
మిగిలినటువంటి పాండవులకు కూడా యుద్ధం జరుగుతోంది. ద్రోణుడు ఎక్కడా వెనుకడుగు వేయకుండా తన శక్తిని అంతటినీ కూడా కూడగట్టుకుని పరమ భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఆ సాత్యకి సోమదత్తుడిని సంహరించాడు. అదేంటి, బలమైనటువంటి బాణంతో ఆ గుర్రాల్ని సారథిని సోమదత్తుడిని కూడా ఆ సాత్యకి చంపేయడం జరిగింది. ఆ భయంకరమైనటువంటి యుద్ధం ఇలా జరుగుతున్నటువంటి సమయంలో సోమదత్తుడు లాంటి వీరుడు మరణించడం కౌరవసేనకి చాలా పెద్ద పిడుగుపాటు. దాని చేత సహజంగా ఆ సైన్యాలన్నీ కూడా భయపడిపోయి పరుగులు తీయడం మొదలుపెట్టాయి. ఈలోగా ద్రోణాచార్యుల వారు వచ్చి ధర్మరాజు యొక్క విల్లు విరిచేసి ఆయన యొక్క జెండా పడగొట్టి ధర్మరాజు యొక్క శరీరం అంతా తూట్లు పడిపోయేటట్టుగా బాణప్రయోగం చేశాడు. ఆ ద్రోణుడి మీద ధర్మరాజు కూడా అంత గొప్పగానూ బాణములను ప్రయోగిస్తే ఆ శరీరంలో ఉండేటటువంటి నెత్తులంతా కారిపోతూ ఉండగా ఆ రథం మీదనే ద్రోణాచార్యుల వారు పడిపోయాడు. మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకుని మూర్ఛ నుంచి తేరుకుని వాయవ్యాస్త్రాన్ని ప్రయోగిస్తే ధర్మరాజు కూడా వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి నిగ్రహించాడు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో మాట్లాడుతూ ద్రోణుడు నిన్ను పట్టుకుంటానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. అటువంటి ద్రోణుడితో నువ్వు యుద్ధం చేయడం మంచిది కాదు. ఎందుకనంటే ఆయన చాలా బలం కలిగినటువంటి వాడు. అటువంటి వాడితో నువ్వు యుద్ధం చేసి ఏ కారణం చేతనైనా బలహీనపడినా ఓడిపోయినా వెంటనే నిన్ను బందీకృతుణ్ణి చేసి ప్రతిజ్ఞ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నువ్వు అటువైపుకు వెళ్ళకు. నువ్వు భీమాదులు ఎటు యుద్ధం చేస్తున్నారో అటువైపుకు వెళ్ళి కౌరవపక్షం మీద యుద్ధం చెయ్యి. ఇక ద్రోణుడికి ఎప్పుడూ మనసులో వెరపు ఎవరి మీద ఉంటుంది? తనని చంపడం కోసమే పుట్టినవాడు దృష్టద్యుమ్నుడి కనుక దృష్టద్యుమ్నుడితో యుద్ధం చేయడంలో ద్రోణుడికి కించిత్ వెరపు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతని వధించుటకు జనియించనెవ్వడతడ ఈతని తోడ పోరాడుగాక అనుడు ఒక్కింత ఊహించి ఆ నృపాలుడరిగే ద్రోణుండు ద్రుపద సైన్యమున కడరే. వెంటనే ఆ ధర్మరాజు గారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాటలు విని నిజమే ద్రోణాచార్యుల వారు దృష్టద్యుమ్నుడితో యుద్ధం చేస్తేనే పరిస్థితి బాగుంటుంది తప్ప నేను యుద్ధం చేయడం మంచిది కాదు అని చెప్పి మనసులో అనుకుని కృష్ణుడి యొక్క మాట సమ్మతించినటువంటి వాడై అక్కడి నుంచి బయలుదేరి వేరొక వైపునకు వెళ్ళిపోయాడు. ఈ ద్రోణాచార్యుల వారు కూడా వెంటనే ద్రుపద సైన్యం ఎటువైపు ఉందో అటువైపుగా బయలుదేరి వెళ్ళాడు. ఈలోగా భయంకరమైనటువంటి ధూళి రేగిపోయింది. అంత సంకుల సమరం ప్రారంభమైంది. ఇన్నాళ్లు జరిగిన యుద్ధంలో ఎప్పుడూ లేనంత ఉద్విగ్న పరిస్థితి నెలకొంది. ఆ ధూళి రేగిపోవడంలో యుద్ధభూమి అంతా కూడా చీకట్లు కమ్మింది. ఈలోగా చీకటి తోడైంది. అటువంటి పరిస్థితులలో ఇక ద్రోణాచార్యుల వారు దుర్యోధనుణ్ణి వెంట పెట్టుకుని సైన్యానికి ధైర్యం చెప్తూ ఒక వ్యూహంగా నిలబడేటట్టుగా సైన్యాన్నంతటినీ మలచాడు. ఆ చీకట్లో ఏ వీరుడితో యుద్ధం చేస్తున్నాడో తెలియదు కాబట్టి వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ బిరుదులు చెప్పుకొని యుద్ధం చేస్తున్నారు. కాబట్టి దుర్యోధనుడు తన పదాతి దళాన్ని పంపించి దివిటీలు తెప్పించాడు. అలాగే పాండవ సైన్యం కూడా దివిటీలు తెప్పించింది. భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో కృతవర్మ ధర్మరాజు గారి యొక్క విల్లు తెగ్గొట్టేశాడు. ధర్మరాజు గారు శక్త్యాయుధాన్ని ఆ కృతవర్మ మీద ప్రయోగించాడు. అది ఆ కృతవర్మ యొక్క చేతిని చీల్చేసింది. అయినా సరే ఇంకొక ధనస్సు తీసుకొని ధర్మరాజు రథానికి ఉన్నటువంటి గుర్రాల్ని సారథిని పడగొట్టేశాడు. ఆ ధర్మరాజు చేతిలో ఉన్నటువంటి ధనస్సుని కూడా నుగ్గుగా చేసేశాడు. ధర్మరాజు ఖడ్గాన్ని పట్టుకున్నాడు. ఆ ఖడ్గాన్ని కూడా ముక్కలు చేసేశాడు. ధర్మరాజు తోమరం పట్టుకున్నాడు. దాన్ని ముక్కలు చేశాడు. పైగా ధర్మరాజు యొక్క కవచం తూట్లు పడేటట్టుగా చేసేశాడు. ధర్మరాజు గారి యొక్క శరీరంలో ఎన్నో బాణములను గుచ్చేశాడు. ఇక ఆ కృతవర్మతో యుద్ధాన్ని తట్టుకోలేక ధర్మరాజు గారు ఆ యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సాత్యకి ఈలోగా భూరి అనబడేటటువంటి గొప్ప రాజుని కౌరవ వీరుణ్ణి ఒకడిని సంహరించాడు. ఈలోగా భీముడికి దుర్యోధనుడికి గొప్ప యుద్ధం ప్రబలింది. ఆ భీముడు దుర్యోధనుడి యొక్క ధనస్సుని ధ్వజాన్ని ముక్కలు చేసి భయంకరమైనటువంటి యుద్ధం చేస్తుంటే ఆ
భీముడు చేస్తున్నటువంటి యుద్ధాన్ని తట్టుకోలేకపోయాడు. ఎన్ని మాటలు దుర్యోధనుడు విల్లెత్తితే అన్ని మాటలు భీముడు బాణప్రయోగం చేసి దాన్ని తునకలు చేశాడు. ఆ రకంగా 4 మాటలు దుర్యోధనుడి యొక్క విల్లు భీముడు ఖండించాడు. ఆ రథానికి ఉన్నటువంటి గుర్రాల్ని సారథిని సంహరించాడు. ఇది తెలిసి దుర్యోధనుడు ఇక తన మీద బాణాలేస్తాడనేటటువంటి భయంతో మెల్లగా రథంలోంచి జారుకుని తప్పుకున్నాడు. భీముడు అనుకున్నాడు, రథంలో ఆ దుర్యోధనుడు కనపట్టలేదు అంటే వేసినటువంటి బాణములు తగిలి మరణించాడనుకుని పెద్ద సింహనాదం చేసి దుర్యోధనుడు మరణించాడు అని ప్రకటించాడు. ఆ రథంలో దుర్యోధనుడు కనపడకపోయేసరికి కౌరవపక్షం కూడా దుర్యోధనుడు మరణించాడనుకుని భయపడిపోయి రాజే మరణించిన తరువాత ఇక యుద్ధం చేసి ప్రయోజనం ఏముంటుందని వాళ్ళందరూ కూడా పరిగెత్తి పారిపోవడం మొదలుపెట్టారు. ఈలోగా దుర్యోధనుడు జారిపోయినటువంటి వాడు మెల్లిగా దాటుకుంటూ వెళ్ళి వేరొక రథం ఎక్కి ఆ రథం మీద కనపడి అక్కడి నుంచి మళ్ళీ అందరినీ కూడా ఉత్సాహపరిచి యుద్ధానికి సిద్ధపడేటట్టుగా చేశాడు. ఈలోగా కర్ణుడు సహదేవుడితో యుద్ధం చేసి ఆ సహదేవుడి యొక్క ధనస్సుని ముక్కలు చేసేశాడు. అశ్వాల్ని రథసారథిని చంపేశాడు. కత్తి డాలు తీసుకున్నటువంటి సహదేవుడి యొక్క ఆయుధాల్ని తునాతునకలు చేసేశాడు. గద విసిరితే దాన్ని మధ్యలోనే విరిచేసి ఆ సహదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే సహదేవుడు శక్త్యాయుధాన్ని రథచక్రాన్ని ప్రయోగించాడు. ఆ రెండిటినీ కూడా తునకలుగా చేసినటువంటి కర్ణుడు సహదేవుణ్ణి బాణాలతో కొట్టి సహదేవుడు ఇక రణరంగంలో నిలబడలేక యుద్ధభూమి విడిచిపెట్టి పారిపోతుంటే అతన్ని వెంబడించి పట్టుకున్నాడు. సహదేవుణ్ణి పట్టుకుని ఆ ధనస్సు యొక్క చివరి భాగంతో సహదేవుడి యొక్క పొట్టలో పొడుస్తూ నవ్వుతూ అన్నాడు, తనకంటే అధికుడైనటువంటి వాడితో ఎప్పుడూ కూడా యుద్ధం చేసేటటువంటి ప్రయత్నం చెయ్యకూడదు. అదిగో అక్కడ అర్జునుడు ఉన్నాడు. ఆ అర్జునుడి దగ్గరికి పోయి నువ్వు ఆయన యొక్క సహకారంతో బ్రతికిపోవు అన్నాడు. ఎందుకని అంటే నిజంగా సహదేవుణ్ణి పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కర్ణుడి యొక్క మనసులో ఉన్నటువంటి భావన వేరు. కానీ తీరా సహదేవుణ్ణి పట్టుకుందాము అని దగ్గర దాకా వెళ్ళిన తర్వాత తాను తల్లి అయినటువంటి కుంతికి ఇచ్చిన మాట జ్ఞాపకానికి వచ్చింది. యుద్ధంలో ఒక్క అర్జునుణ్ణి తప్ప మిగిలిన 4 పాండవులు నాకు దొరికినా వాళ్ళని నేను చంపను అని మాటిచ్చాడు. కాబట్టి సహదేవుణ్ణి చంపకూడదు అన్న ఉద్దేశ్యంతో నీకన్నా అధికులైనటువంటి శత్రువులతో ఎప్పుడూ కూడా యుద్ధం చెయ్యకు, అది అవివేకం అని చెప్పి అదిగో అక్కడ అర్జునుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి బ్రతికిపోతామని పంపించేశాడు. కర్ణుడితో అన్ని మాటలు అనిపించుకుని యుద్ధంలో ఓడిపోయినటువంటి సహదేవుడు చాలా బాధతో వెళ్ళి వేరొక రథం ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత ఈ విధంగానే ద్వంద్వ యుద్ధం జరుగుతోంది. నకులుడు శకునితో పోరాడాడు. శకుని పరాజయాన్ని పొంది నకులుడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయిన తరువాత ఇక కర్ణ దుర్యోధనులిద్దరూ కూడా దురాలోచన చేశారు. ఈ సాత్యకిని పట్టడం కష్టమైపోతోంది. ఎందుకని అంటే ప్రతి కీలకమైనటువంటి సందర్భంలోనూ సాత్యకి జోక్యం చేసుకుంటున్నాడు. జోక్యం చేసుకుని పాండవులలో పెద్ద పెద్ద వీరులందరినీ కూడా కాపాడుతున్నాడు. కాబట్టి ఈ సాత్యకిని పడగొట్టాలనుకున్నారు. కర్ణుడు దుర్యోధనుడు ఒక చోట చేసిన తరువాత అప్పుడు మాట్లాడుకుంటుండగా కర్ణుడు దుర్యోధనుడితో మాట్లాడుతూ అన్నాడు, అదే పార్థుడు తన మునుమున కొదవిన సేనల కలంచు నిలివడడు, ఇతనిన్ గదియగ రాకుండగమును పొదువుదమే సాత్యకిన్ ప్రభూత బలముతో. అదిగో దూరంగా అర్జునుడు అక్కడ ఉన్నాడు. అర్జునుడి ముందు మన సైన్యాలు చాలా ఉన్నాయి. కాబట్టి అర్జునుడి దృష్టి ఇటువైపు ఉండదు. అర్జునుడు ఎదురుగుండా ఉన్నటువంటి సైన్యాన్ని సంహరించే ప్రయత్నంలో ఉన్నాడు. అర్జునుడు ఇటు రాడు కనుక సాత్యకిని ఇప్పుడే చంపేయాలి అంటే మనం ఒక పని చెయ్యాలి. అందరం కలిసి సాత్యకిని ముట్టడించాలి. అభిమన్యుణ్ణి మన అందరం కలిసి కపటంతో ఎలా చంపేశామో సాత్యకిని కూడా అలాగే చంపేయాలి. అభిమన్యుణ్ణి రక్షించడానికి అర్జునుడు రాకుండా ఎలా చేశామో ఇప్పుడు కూడా అర్జునుడు రాకుండా చెయ్యాలి. నువ్వు అంగీకరిస్తే మనందరం కలిసి కపటంగా ఒక్కసారి సాత్యక మీద పడి చంపేద్దాం, అభిమన్యుణ్ణి చంపినట్టుగా చేద్దాం. ఈలోగా ఏ కారణం చేత కూడా అసలు అర్జునుడి చెవికి ఏ శబ్దం వినపడకుండా చూడడం కోసం ఆయన దృష్టి ఎదురుగుండా ఉన్నటువంటి సైన్యం మీదే నిలబడిపోయి ఉండేటట్టుగా చెయ్యడం కోసం కొంతమంది యోధుల్ని అక్కడికి పంపిద్దామన్నాడు.
కర్ణుడు. చాలా సంతోషించి అంగీకరించినటువంటి దుర్యోధనుడు వెంటనే ఆ శకునిని పిలిచి 10,000 ఏనుగులు, 10,000 రథాలు, దుశ్శాసనుడు, సుబాహువు, దర్శనుడు, దుర్విషహుడు అనబడేటటువంటి తమ్ముళ్లతో కలిసి అక్కడికి వెళ్ళి ఆ అర్జునుడితో నువ్వు యుద్ధం చేస్తుంటే ఆ అర్జునుడి యొక్క దృష్టి మీ మీదే ఉంటుంది కాబట్టి సాత్యకిని రక్షించుకోవాలనేటటువంటి పూనిక పొందడు. మేమందరం కలిసి ఒక కుమ్ముడిగా సాత్యక మీద పడి మట్టు పెడతామని చెప్పి ఆ శకుని పంపించాడు. ఆ శకుని, అలాగే ఆ దుశ్శాసనుడు, అలాగే ఈ దుర్యోధనుడు యొక్క సోదరులైనటువంటి సుబాహువు, దుష్ప్రదర్శనుడు, దుర్విషహుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కలిసి అర్జునుడి మీద యుద్ధానికి వెళ్ళారు. ఆ అర్జునుడు వాళ్లతో యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో మిగిలిన వీరులందరూ కలిసి సాత్యకి మీద పడ్డారు. కానీ సాత్యకి అరివీర భయంకరుడై విజృంభించాడు. ఆ రోజున ఎక్కడ చూసినా ఏనుగుల యొక్క తొండాలే, ఎక్కడ చూసినా గుర్రాల తలలే, ఎక్కడ చూసినా విరిగిపోయిన రథాలే. అసలు ఆ రోజు జరిగినటువంటి యుద్ధంలో సాత్యకి ప్రయోగించినటువంటి బాణముల వలన నిహతులైపోయినటువంటి సైనికుల యొక్క శరీరంలోంచి ప్రవహించినటువంటి నెత్తుటి నదిలో రథములు తేలి వెళ్ళిపోయాయి. అంత గొప్ప యుద్ధాన్ని చేశాడు. ఆ యుద్ధాన్ని చూసి దుర్యోధనుడు కానీ కౌరవ సైన్యం కానీ తట్టుకోలేక దుర్యోధనుడంతటి వాడు కూడా ఇక సాత్యకితో ఎదిరి నిలబడి యుద్ధం చేయలేమని విరిగిపోయిన రథాన్ని వదిలేసి కృతవర్మ యొక్క రథాన్ని ఎక్కి ఆ యుద్ధరంగం నుంచి వెళ్ళిపోయాడు. అంత భయంకరంగా జరుగుతుంటే అర్జునుడితో శకుని యొక్క కుమారుడు విలూకుడు యుద్ధానికి వెళ్ళి ఓడిపోయి ఇక అర్జునుడు ముందు నిలబడలేమని యుద్ధరంగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కర్ణుడు మాత్రం విజృంభించి పాండవ సైన్యం మీద పడ్డాడు. ఎందుకంటే మనసులో అక్కసుంది, సాత్యకిని పడగొట్టాలనుకున్నారు కానీ సాత్యకిని పడగొట్టలేకపోయాడు. అందుకని ఇప్పుడు తన యొక్క శక్తిని అంతటినీ కూడా తీసుకుని విజృంభించాడు. తలలు, చేతులు, కాళ్ళులు, ధనువులు, ధాత్రీస్థలం పెక్కు తిట్టలు గావించి రథప్రతానములు, ఘోటశ్రేణులు, వారణావళులు జట్పడబైపయం తరిమి దుర్వారైక దర్పోద్ధతిన్ జలముంచేవయి చూపే ఉద్భట భుజా సంరంభ రౌద్రంబుగన్. ఆ కర్ణుడు చేసినటువంటి యుద్ధానికి ఎక్కడ చూసినా పీనుగుల పెంటలే, తెగిపోయిన కాళ్ళు, చేతులు, విరిగిపోయిన రథాలు, పడిపోయిన పతాకాలు, ఒరిగిపోయినటువంటి కిరీటాలు, పడిపోయినటువంటి ఆభరణాలు కుప్పల కింద పడిపోతున్నాయి. అది చూశాడు ధర్మరాజు గారు. ఇవాళ కర్ణుడు చాలా దుర్నిరీక్షుడై ఉన్నాడు, ఆయన్ని పట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదంత గొప్ప యుద్ధం చేస్తున్నాడని గబగబా రథంలో అర్జునుడి దగ్గరికి వెళ్ళి నడురేయి తీవ్రభానుడు పొడమి వెలసెనను తలంపు పుట్టించుచు బుగ్గడువగు తేజంబున వెలిగెడు కర్ణుడు బాణరుచులు గిరికొనది అసలన్. జరుగుతున్నటువంటి యుద్ధం రాత్రి యుద్ధం, దివిటీలు పట్టుకుని యుద్ధం చేస్తున్నాం. ఆ కర్ణుడేమో అంత భయంకరమైన యుద్ధం చేసి మన పక్షాన ఉన్నటువంటి సైన్యాన్ని అంతటినీ పడగొట్టేస్తున్నాడు. ఆ కర్ణుణ్ణి చూస్తూ ఉంటే రాత్రివేళ ఒకవేళ సూర్యోదయమై సూర్యుడు ప్రకాశిస్తున్నాడా ఏమి అనిపిస్తోంది. అంత ప్రతాపంతో అంత ప్రకాశంతో ఉన్నాడు. కాబట్టి వెంటనే నువ్వు కృష్ణుడు కలిసి అక్కడికి వెళ్ళి కర్ణుడిని నిగ్రహించవలసినది అన్నాడు. వెంటనే అర్జునుడు కృష్ణుడి వంక తిరిగి మన యొక్క రథాన్ని అటువైపు తిప్పమన్నాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, వినుము నిశాసమయంబున ధనుజులకున్ పేర్చు బాహు దర్పము శౌర్యంబును కావున ఐడింబుండని కర్ణుని నోర్చు బనుతమతని అర్జున, రాత్రివేళ యుద్ధం చేసేటప్పుడు రాక్షసులకి బలం బాగా పెరుగుతుంది. మన వైపు రాక్షస వీరుడు భీముని యొక్క కుమారుడైనటువంటి ఘటోత్కచుడున్నాడు. ఆ ఘటోత్కచుడిని ఇప్పుడు కర్ణుడి మీదకి పంపిస్తే ఆ ఘటోత్కచుడు రాత్రివేళ ద్విగుణీకృత పరాక్రమంతో యుద్ధం చేస్తాడు. కాబట్టి ఆ ఘటోత్కచుడు కర్ణుడిని మట్టు పెడతాడు. అంతేకాదు, మనమంతకు వేరొక దిక్కున నడతుము భీమసుతునకును మాయలు పెంపొనరిన దివ్యాస్త్రంబులు అనేకములు కలవు వలవదనుమానింపన్. మనం వేరొక దిక్కుకెళ్ళి యుద్ధం చేద్దాం.
భీముని కుమారుడైనటువంటి ఘటోత్కచుడికి కూడా అనేకమైన దివ్యాస్త్రములు తెలుసు కాబట్టి కర్ణుడితో యుద్ధం చెయ్యడంలో ఏ విధమైనటువంటి తొట్టుపాటు పడడం, కాబట్టి నువ్వేం అనుమానించక్కర్లేదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఘటోత్కచుడిని పిలిచి ఆ ఘటోత్కచుడితో అంటున్నాడు, పాండవ సైన్యముల్ చెదరిపారెడు కర్ణుని చేతనొచ్చి ఉద్దండత నీదు శౌర్యమును దర్పము నెర్పడ నిల్వరింపు ఈతండని రాత్రి నీకొకడు తక్కువ తండ్రులకు జయంబు పుత్రుండసగంగ గాన్పు మహిరూఢికి నెక్కడే గెలువుమీతనిన్. ఓ ఘటోత్కచ, పాండవ సైన్యాలన్నీ కూడా కర్ణుడి యొక్క ఉద్ధతికి ఓర్వలేక చెదిరిపోతున్నాయి. ఇప్పుడు నీ యొక్క శౌర్యాన్ని పరాక్రమాన్ని నువ్వు ప్రకటించాలి. రాత్రివేళ యుద్ధం చెయ్యడంలో రాక్షసుడి కనుక నీ పరాక్రమం మెండుగా ఉంటుంది. నిజానికి రాత్రివేళ యుద్ధం చేసేటప్పుడు కర్ణుడు నీకు సమానుడు కాడు. కాబట్టి నువ్వు ఈ యుద్ధంలో గెలుపు సాధిస్తే నీ తండ్రులకు ఇంతకన్నా గొప్పగా బహుమానం నువ్వు ఇవ్వవలసినది ఉండదు. కాబట్టి అంత గొప్ప బహుమానం విజయం రూపంలో ఇవ్వాలి. కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి అన్నాడు. అనగానే ఘటోత్కచుడు చాలా సంతోషించి తప్పకుండా నేను యుద్ధం చేస్తానని బయలుదేరాడు. ఆ బయలుదేరినప్పుడు ఆ ఘటోత్కచుడు కర్ణుడితో యుద్ధానికి వెళ్ళి యుద్ధం మొదలుపెట్టినప్పుడు జటాసురుడి యొక్క కుమారుడు అలంబసుడు అనబడేటటువంటి వాడు బయలుదేరి ఆ దుర్యోధనాదుల దగ్గరికి వెళ్ళి మొట్టమొదటి నుంచి కూడా నాకు పాండవుల మీద పగ ఉన్నది, ప్రత్యేకంగా భీముడి మీద పగ ఉంది, భీముడి కుమారుడు ఘటోత్కచుడు, కాబట్టి నేను ఘటోత్కచుడితో యుద్ధం చేస్తానని ఆ అలంబసుడు ఘటోత్కచుడితో యుద్ధం మొదలుపెట్టాడు. ఇద్దరికీ యుద్ధంలో మాయలు తెలుసు. అందుకని ఇద్దరూ కూడా రూపాలు మార్చేసుకుంటున్నారు. ఒకడు సర్పం అయిపోతే రెండో వాడు గరుత్మంతుడిగా మారిపోయేవాడు, ఒకడు ఏనుగుగా మారిపోతే రెండవ వాడు సింహంగా మారిపోయేవాడు, ఒకడు సూర్యుడైతే రెండవ వాడు రాహు అయిపోతూ ఉండేవాడు, ఒకడు మేఘం అయిపోతే రెండో వాడు వాయువు అయిపోతూ ఉండేవాడు. అలా ఇద్దరూ కూడా భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నారు. ఆఖరికి ఘటోత్కచుడు ఏం చేశాడంటే ఆ అలంబసుణ్ణి పట్టుకొని కింద పడేసి వాడి యొక్క గుండెల మీద తన పాదం పెట్టి గట్టిగా తొక్కి ఆ తలని పట్టుకొని గిరగిరా తిప్పి శరీరం నుంచి ఊడ తీసేసి నిత్తురు కారుతున్నటువంటి ఆ తలకాయ చేత్తో పట్టుకొని ఎదురుగుండా ఉన్నటువంటి సైన్యంలో దుర్యోధనుడు ఎక్కడున్నాడు అని వెతికాడు. ఓ రథంలో దుర్యోధనుడు కూర్చొని ఉన్నాడు. ఆ తలకాయ నెత్తుటితో ఉన్నది దుర్యోధనుడు రథంలో పడేటట్టుగా విసిరేశాడు. విసిరేసి దుర్యోధనుడితో అన్నాడు, కొనిమిది నీ మిత్రుని తల వినుమిట్టుల మారులేని విక్రమమున కర్ణుని త్రుంచెద వరుసంబుడిగొనియద నిను భీమసేను కొడుక నెరుగవే. నేనెవరినో నీకు తెలుసు కదా, భీమసేనుడి యొక్క కొడుకుని ఘటోత్కచుణ్ణి. అదిగో విసిరేను చూసుకో, నీ మిత్రుడి యొక్క తల అది. అట్లాగే తర్వాతి క్రమంలో కర్ణుడిని చంపేస్తాను, ఆ తర్వాత నిన్ను చంపేస్తాను. భీముడి కొడుకుని కదా, నాకు అలుపు ఉండదు, భయంకరమైన యుద్ధం చేస్తాను అని చెప్పి ఆ కర్ణుడి మీద యుద్ధానికి బయలుదేరుతుంటే ఎర్రనైనటువంటి రథం గ్రద్దని ఆ కేతనం మీద చిహ్నంగా కలిగినటువంటి ఆ ఘటోత్కచుడు ఎర్రటి వెంట్రుకలు జడలు కట్టిపోయి నిట్ట నిలువుగా నిలబడి ఉండగా మేఘం ఎలా ఉంటుందో అటువంటి నల్లటి ఆకృతితోటి కోరలతోటి బంగారు ఆభరణములు మెరుస్తూ ఉంటే మిరుపులతో కూడినటువంటి మేఘంలా ఉన్నాడు. ఉండి యుద్ధానికి వచ్చాడు. కర్ణుడికి ఘటోత్కచుడికి భయంకరమైన యుద్ధం జరుగుతోంది ఆ రోజు రాత్రి. ఆ అస్త్ర ప్రత్యస్త్రములను వేసుకోవడం అనేటటువంటి ప్రక్రియని ఘటోత్కచుడు విడిచిపెట్టేసి మాయా సైన్యాన్ని సృష్టించాడు. ఆ మాయా సైన్యం వెళ్ళి కౌరవ సైన్యం మీద వెళ్ళి పడి వాళ్ళందరినీ చంపేయడం మొదలుపెట్టింది. కౌరవ సైన్యం అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈ మాయా సైన్యాన్ని చూసి భయపడి పారిపోవడం మొదలుపెట్టింది. వెంటనే కర్ణుడు బాణప్రయోగం చేసి ఆ మాయా సైన్యం అంతా కూడా అంతరించిపోయేటట్టుగా చేశాడు. చక్రాయుధాన్ని ప్రయోగిస్తే కర్ణుడు దాన్ని ముక్కలు చేసేశాడు. ఘటోత్కచుడు గద విసిరితే దాన్ని ముక్కలు చేసేశాడు. ఘటోత్కచుడు ఆకాశంలోకి వెళ్ళి పెద్ద పెద్ద చెట్లు రాళ్ళు వర్షంలా కురిపించేస్తున్నాడు. అవి వచ్చి మీద పడిపోతుంటే అక్కడ ఉన్నటువంటి సైన్యం పారిపోతోంది. వెంటనే కర్ణుడు బాణప్రయోగం చేసి ఆ చెట్లు రాళ్ళు మొదలైనటువంటివి పడకుండా ఆ బాణములను నిగ్రహించి ఘటోత్కచుడి యొక్క గుర్రాలను సారథిని తునకలుగా కొట్టేశాడు. ఆ ఘటోత్కచుడి మీద బాణాలు ప్రయోగించాడు.
ఆ ఘటోత్కచుడు మాయాస్వరూపంతో పెద్ద నోరు తెరిచి కర్ణుడు ప్రయోగించినటువంటి బాణాలన్నీ మింగేశాడు. మింగేసి పెద్ద ముఖాన్ని పెద్ద ఆకృతిని ధరించాడు. పర్వతం ఎటువంటి రూపంతో ఉంటుందో అటువంటి పర్వత రూపాన్ని చూపించాడు. అంటే తానే ఒక పర్వతంగా మారిపోయాడు ఘటోత్కచుడు. ఆయనకి అటువంటి మాయలు వచ్చు. వెంటనే వజ్రరూపమైనటువంటి ఇంద్రాస్త్రాన్ని కర్ణుడు ప్రయోగించాడు. ఆ పర్వతాన్ని ఖండించాడు. అట్లాగే ఆ కర్ణుడి విల్లు తొనకలైపోయేటట్టుగా ఘటోత్కచుడు బాణప్రయోగం చేశాడు. వాళ్ళిద్దరి యొక్క యుద్ధం చూసి ఆశ్చర్యపోయారు. ఈలోగా బకాసురుడి యొక్క సోదరుడైనటువంటి అలాయుధుడు అనేటటువంటి వాడు, నేను కూడా రాక్షసుణ్ణే కాబట్టి రాత్రివేళ యుద్ధం బాగా చేస్తాను, నాకు ఈ ఘటోత్కచుడు అంటే చాలా కోపం. ఎందుకని అంటే ఈ అలాసురుడు బకాసురుడి యొక్క సోదరుడు. బకాసురుడు భీముడి చేత చంపబడ్డాడు. అందుకని భీముడి కొడుకు ఘటోత్కచుడు కాబట్టి ఈ అలాయుధుడికి ఘటోత్కచుడి మీద వైరం అని చెప్పి దుర్యోధనుడి యొక్క అనుమతితో ఘటోత్కచుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. ఘటోత్కచుడికి అలాయుధుడికి గొప్ప యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఆ భీముడు ఘటోత్కచుడికి సాయంగా వచ్చాడు. ఇద్దరికీ భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. అలా జరుగుతున్నటువంటి సమయంలో చిట్ట చివరికి ఆ అలిసిపోయినటువంటి భీముణ్ణి కృష్ణుడు కూడా గమనించాడు. గమనించి ఘటోత్కచుడిని పిలిచి, మీ నాన్న ఆ రాక్షసుడితో యుద్ధం చేయడంలో బడలిపోయాడు, నువ్వు కర్ణుడితో యుద్ధం చేయడం కొంతసేపు ఆపి ముందు అలాయుధుడితో యుద్ధం చేయమన్నాడు. వెంటనే ఘటోత్కచుడు అలాయుధుడి మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ అలాయుధుని యొక్క ఆ రథాన్ని గుర్రాల్ని అన్నింటినీ చూర్ణం చేసేసి తాను మేఘంగా మారి ఆకాశం పిక్కటిల్లేటట్టుగా పెద్ద చప్పుడు చేశాడు. వెంటనే అలాయుధుడు కూడా మేఘంగా మారిపోయి నెత్తురిని వర్షిస్తూ పిడుగులు పడేటట్టుగా చేశాడు. అనేకమైనటువంటి రాక్షస మాయలు ప్రదర్శిస్తూ ఇద్దరు వాలి సుగ్రీవులు ఎలా యుద్ధం చేసుకున్నారో అంత భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నారు. ఆఖరికి ఆ అలాయుధుడు ఘటోత్కచుడు కత్తులతో యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఘటోత్కచుడు అలాయుధుడిని కింద పడేసి ఆ అలాయుధుని యొక్క తల నరికేశాడు. దుర్యోధనుడు మొదలైనటువంటి సైనిక వీరులందరూ కూడా చాలా దుఃఖాన్ని పొందారు. ఈ రాక్షసుడైనటువంటి ఘటోత్కచుడు రాత్రివేళ యుద్ధంలో భయంకరమైన యుద్ధం చేస్తుంటే ఈ అలాయుధుడు ఉన్నాడు, ఎదుర్కొన్నాడని మనం సంతోషిస్తుంటే ఇతడు కూడా మరణించాడే అని భయపడ్డారు. ఈలోగా ఘటోత్కచుడు మళ్ళీ వచ్చి తన రథం మీద కూర్చుని కర్ణుడితో యుద్ధానికి తలబడ్డాడు. ఆ కర్ణుడు ఘటోత్కచుడి యొక్క రథాశ్వములను సంహరించాడు. వెంటనే ఎప్పుడైతే తన గుర్రములు మరణించాయో ఘటోత్కచుడు తన రథంతో సహా మాయమైపోయి ఆకాశాన ఒక పెద్ద మేఘంగా మారిపోయి ఉరుములతో కూడినటువంటి మెరుపుల్ని సృష్టించి అక్కడి నుంచి సహజంగా అయితే మేఘం వర్షాన్ని కురిపించాలి. కానీ ఘటోత్కచుడు మేఘరూపాన్ని పొంది బాణాలు, ఖడ్గాలు, రోకళ్ళు, ఈటెలు, చురకత్తలు, ముళ్ళగుదియలు ఇటువంటి ఆయుధాలని పైనుంచి వర్షిస్తుంటే ఆయుధాలు తగిలి ఎక్కడి సైన్యం అక్కడే కౌరవ సైన్యం మరణిస్తుంటే అందరూ కూడా పారిపోవడం మొదలుపెట్టారు. కొంతమంది యొక్క రథములు ముక్కలైపోయి ఆ ఏనుగులన్నీ కూడా పైనుంచి పడుతున్నటువంటి ఆయుధముల చేత దెబ్బలు తిని పడిపోయి గుర్రాలు గాయపడ్డాయి, తలలు పగిలిపోయాయి, కొంతమందికి వెన్నుపాములు విరిగిపోయాయి. ఇది సామాన్యమైన యుద్ధం కాదు, ఇదేమి యుద్ధం రా బాబని చెప్పి ఆ కౌరవ సైన్యం అంతా కూడా దిక్కు తోచక ఆత్మరక్షణ కోసమని పారిపోవడం మొదలుపెట్టింది. ఆ అంత మాయతో యుద్ధం చేస్తున్నటువంటి ఆ ఘటోత్కచుడి యొక్క మాయాశక్తులనన్నిటినీ కూడా మంచుని కరిగించినట్టుగా సూర్యుడు కర్ణుడు బాణప్రయోగం చేసి కరిగించాడు. ఈలోగా ఘటోత్కచుడి యొక్క శక్తి ఎక్కువైపోయింది. రాత్రి యుద్ధం గదు ఎక్కువైపోయి కర్ణుడి యొక్క దివ్యాస్త్ర శక్తిని దాటిపోయింది. మౌడగ దానవ ప్రవరుమాయా సమంచిత దివ్యపాన శక్తి గుదియ చేసి తొంటితన తీవ్రత గైకొని నీదు సైన్యముల్ బెగడువడన్ మదించి అతి భీమ సముద్ధతినింక నిమ్మియింతెగడను భీతి యోధుల మదింజనియింపగనక్రమించినన్. ఆ ఘటోత్కచుడి యొక్క మాయ ఇక
ఎవరూ కూడా ఆపలేకపోయారు. కర్ణుడి యొక్క దివ్యాస్త్ర శక్తిని దాటిపోయింది. ఇక కౌరవ సైన్యం అంతా కూడా ఇక మనలో బతికేవాడు ఎవడు లేడు, ఇవాళ ఈ ఘటోత్కచుడిని ఎవరూ ఆపలేరు. తెల్లవారే లోపల వీడు అందరినీ చంపేస్తారని భయపడిపోయి గబగబా పరిగెత్తుకుంటూ కర్ణుడి దగ్గరికి వెళ్ళి, ఒకప్పుడు ఇంద్రుడు నీ దగ్గరికి బ్రాహ్మణ రూపంలో వచ్చి యాచిస్తే నువ్వు నీ సహజ కవచ కుండలములను తీసి ఇచ్చేశావు. అలా ఇచ్చేసినటువంటి కారణం చేత సంతోషించినటువంటి ఇంద్రుడు నీకు శక్తి అనబడేటటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు. అది కృష్ణార్జునుల మీద ప్రయోగించాలి అని నువ్వు దాచి ఉంచావు. ఎప్పుడో ప్రయోగిద్దువుగానివి కృష్ణార్జునుల మీద అని నువ్వు దాచావు. కానీ అసలు అట్లా ప్రయోగించడానికి మనం బతికుంటే కదా ఇవాళ రాత్రి తెల్లవారే లోపల ఈ ఘటోత్కచుడు మన అందరినీ చంపేసేటట్టుగా ఉన్నాడు. ఎప్పుడో కృష్ణార్జునుల మీద ప్రయోగిద్దామని నువ్వు దాచినటువంటి ఆ శక్త్యాయుధాన్ని ఇప్పుడు ముందు ఈ ఘటోత్కచుడి మీద ప్రయోగిస్తే, వీడు మరణిస్తే, మనం బతికుంటే అప్పుడు కదా కృష్ణార్జునులతో యుద్ధం. వాళ్ళ కోసం మనం తర్వాత ఆలోచన చేద్దాం. ముందు ఈ ఘటోత్కచుడిని సంహరించేటటువంటి ప్రయత్నం చెయ్యి అన్నాడు. అనగానే ఆ ఘటోత్కచుడు కూడా ఒక భయంకరమైనటువంటి గదాదండాన్ని కర్ణుడి మీదకి విసిరాడు. కర్ణుడు రథంలోంచి పక్కకి తప్పుకున్న కారణం చేత ఆ రథం చూర్ణం అయిపోయింది. మళ్ళీ రెండో గదని విసిరాడు. ఆ రెండో గద కూడా వచ్చి ఒడుసుకుంది కర్ణుణ్ణి. ఇక వీడు విజృంభించిపోతున్నాడు, ఏమాత్రం ఆలస్యం చేసినా నన్ను చంపేసేటట్టున్నాడని ఆలోచించినటువంటి కర్ణుడు శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క పరిస్థితిని తర్వాత చూద్దాం, దీన్ని ముందు ప్రయోగించేసేద్దామని చెప్పి ఆ ఘటోత్కచుడి మీద శక్త్యాయుధాన్ని ప్రయోగించేశాడు. మును మాయమృంగి ధనుజేంద్రుని యురము పగిల్చి కొనుచు దుర్భరగతి వీపున వెడలి శక్తి ఎగసెను వినివీధికి ఉడుగణంబు వెలుకంబారన్. ఆ కర్ణుడు వదిలిపెట్టినటువంటి శక్త్యాయుధం ఆ మొట్టమొదట ఘటోత్కచుని యొక్క మాయనంతటినీ అంతరింపచేసేసి ఆయన యొక్క గుండెల్ని చీల్చుకుంటూ వీపులోంచి బయటికి వచ్చి ఆకాశంలోకి వెళ్ళిపోతుంటే చంద్రమండలం అంతా కూడా వెలవెలబోయిందిట. అంత ప్రకాశంతో ఆ శక్త్యాయుధం వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే కౌరవ వీరులందరూ కూడా ఎంతో సంతోషించారు. ఘటోత్కచుడి యొక్క శరీరం భూమి మీద పడిపోయింది. పెద్ద చొంగ కార్చుకుంటూ అందులో పడి కొట్టుకుని ఘటోత్కచుడు ప్రాణములు విడిచిపెట్టేశాడు. ఆ కౌరవ వీరులందరూ సింహనాదం చేశారు, భేరీలు మోగించారు, చాలా సంతోషపడిపోయారు. దుర్యోధనుడు వచ్చాడు, కర్ణుణ్ణి కౌగిలించుకున్నాడు. ఇంత గొప్పగా నువ్వు ఇవాళ ఘటోత్కచుడిని సంహరించి ఉండకపోతే మన బ్రతుకులు ఏమైపోయేవో అన్నాడు. రథం ఎక్కించుకున్నాడు, సంతోషంగా తీసుకుని వెళ్ళిపోయాడు. కర్ణుడంతటి వాడు నిజంగా అంత కష్టపడి యుద్ధం చేసి శక్త్యాయుధాన్ని ప్రయోగిస్తే తప్ప ఆ ఘటోత్కచుడు మరణించలేదు కదా, అంత గొప్ప వీరుడు కదా. అటువంటి వీరుడు పాండవ పక్షంలో మరణిస్తే పాండవులందరూ ఏం చేస్తున్నారు అని అడిగాడు ధృతరాష్ట్రుడు సంజయుడితో. ఎందుకంటే వాళ్ళందరూ సహజంగా ఏడవాలి, ఏడుస్తున్నారని తెలిస్తే సంతోషం ధృతరాష్ట్రుడికి. ఏం చేస్తున్నారని అడిగాడు. అంటే సంజయుడు అన్నాడు, పాండవులందరూ చాలా దుఃఖంలో ఉన్నారు, కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ ఘటోత్కచుడు మరణించినటువంటి సమయంలో కృష్ణుడు సంతోషంతో సింహనాదం చేశాడు, చేసి పాంచజన్యాన్ని పూరించాడు. ఇది ఎప్పుడు చేస్తారు? విజయం లభిస్తే. పాంచజన్యాన్ని పూరించాడు. తన చేతిలో ఉన్నటువంటి గుర్రాల పగ్గాల్ని తీసి రథం యొక్క నగలుకి కట్టేశాడు. ఆ నొగలకి కట్టేసి రథంలో నిలబడి సంతోషంతో నృత్యం చేయడం మొదలుపెట్టాడు. ఆయన నృత్యం చేస్తుంటే ఎలా ఉంది అంటే, మందమారుతం వీస్తున్నప్పుడు మందార వృక్షం ఊగితే ఎలా ఉంటుందో అంత అందంగా ఆ రథంలో నృత్యం చేస్తున్నాడు. పైగా అర్జునుడి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకున్నాడు, వెన్ను చరిచాడు, మళ్ళీ సింహనాదం చేశాడు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి, భీముడు కొడుకు చచ్చిపోయాడు, మేమందరం ఏడుస్తున్నాం. నిజానికి కృష్ణ భగవానుడు కూడా బాధతో నిలబడాలి. బాధతో నిలబడకపోగా మేము ఊరట పొందేటట్టుగా 4 మాటలు చెప్పడం మానేసి ఇంత సంతోషంతో చేతిలో ఉన్న పగ్గాలు తీసుకెళ్లి రథం యొక్క నొగలకు కట్టేసి రథమధ్యంలో నృత్యం చేస్తూ సింహనాదం చేస్తూ పాంచజన్యం ఊత్తూ నన్ను కౌగిలించుకుని
వెన్ను తట్టి ఇంత మురిసిపోతున్నాడు ఏమిటి అనుకున్నాడు. నీ ప్రవర్తన నాకు అర్థం కావట్లేదని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి చచ్చ ఘటోత్కచుండు మన సైన్యములెల్ల గలెంగి నల్గడం విచ్చుట చూచి మేము వగా నెక్కొన వందెదమిప్పుడు ఎమ్మియిన్వచ్చే ప్రమోదము ఎట్లు గురువంపు చరిత్రము దక్కి లాఘవం వచ్చువడంచలంగెదు మహాపురుష. ఇది ఏమి చెప్పవే? ఒక పక్క ఘటోత్కచుడు చచ్చిపోయాడా, మేమందరం ఏడుస్తున్నామా, సైన్యం అంతా కాకావికలైపోయిందా, కౌరవులు విజయం దక్కిందని ఆనందపడిపోతున్నారా, నువ్వేమో ఇంత సంతోషంగా నృత్యం చేస్తున్నావా? కృష్ణ, అసలు నీ ప్రవర్తన నాకు అర్థం కావట్లేదయా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు చెప్పమన్నాడు. అంటే కృష్ణ భగవానుడు అన్నాడు, నిజంగా చెప్పాలంటే నిన్ను ఎలా బ్రతికించుకోవాలి అని నేను ఎప్పుడూ బెంగ పెట్టుకుని ఉండేవాడిని. కానీ ఇవాళ నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఆ శక్త్యాయుధాన్ని ఆ కర్ణుడు ఘటోత్కచుడి మీద ప్రయోగించేశాడు. నిజంగా చెప్పాలంటే అర్జున, నువ్వు గాంధీవం పట్టుకున్నా, నేను సుదర్శన చక్రాన్ని పట్టుకున్నా, ఇంద్రుడిచ్చినటువంటి ఆ ఆయుధం కర్ణుడి దగ్గర ఉండగా నిన్ను కాపాడడం కుదరదు. అది గాని కర్ణుడు నీ మీద ప్రయోగిస్తే వెంటనే నువ్వు మరణిస్తావు. నిన్ను ఎలా రక్షించుకోవాలి ఆ ఆయుధం ఆయన దగ్గర ఉంది, కర్ణుడి దగ్గర అని నేను బెంగ పెట్టుకునేవాడిని. ఇంకొక విషయం చెప్పనా, నిజానికి ఆ కర్ణుడు దివ్యాంశ సంభూతుడు. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి పుట్టుకతో ఉన్నటువంటి కవచకుండలాల్ని కర్ణుడి దగ్గర అర్థించి తీసేసుకున్నాడు. ఎప్పుడైతే తనకి సహజంగా ఉన్న కవచకుండలాల్ని కోసి కర్ణుడు ఇచ్చేశాడో అప్పుడే సామాన్య మానవుడైపోయాడు, బలం తగ్గిపోయింది. కానీ ఎవ్వరూ చెయ్యలేని పని చేశాడు. ఒంటిలో ఉన్న కవచాన్ని కత్తితో కోసి ఇచ్చేశాడు, కుండవాలు ఇచ్చేశాడు. ఆ కారణం చేత వైకర్తనుడు అని బిరుదు పొందాడు. దానికి ప్రతిఫలంగా ఇంద్రుడు శక్త్యాయుధాన్ని ఇచ్చాడు. అది ఒక్కసారే పనిచేస్తుంది. ఆ శక్త్యాయుధాన్ని ఎవరి మీద కర్ణుడు ప్రయోగిస్తాడో వాడు మరణించి తీరవలసిందే. కర్ణుడు ఏదో ఒకనాడు దాన్ని నీ మీద ప్రయోగిస్తాడు. నిన్ను రక్షించుకోవడం సుదర్శన చక్రం వల్ల కాదు, నీ గాంధీవం వల్ల కాదు. అందుకని నేను ఎంత బెంగ పెట్టుకుని ఉండేవాణ్ణో. నిజంగా చెప్పాలి అంటే ఇవాళ ఆ ఆయుధాన్ని ఘటోత్కచుడి మీద వేసేశాడు. ఘటోత్కచుడు మరణిస్తే మరణించాడు, నువ్వు బ్రతికావు, నాకు చాలు. అందుకని ఇంత సంతోషంగా ఉన్నా. అంతేకాదు అర్జున, నిజానికి నీకోసమే ఏకలవ్యుణ్ణి, శిశుపాలుణ్ణి, జరాసంధుణ్ణి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా హతమార్చాను నేను. వాళ్ళందరూ కానీ ఈ సమయంలో బ్రతికి ఉన్నట్టయితే దుర్యోధనుడు వాళ్ళందరినీ సహాయంగా తెచ్చుకుంటాడు. వాళ్ళ ముగ్గురు కూడా దుర్యోధన పక్షాన చేరి ఉంటే యుద్ధం మరింత జటిలమైపోయి ఉండేది. కానీ అందుకే వాళ్ళు అసలు యుద్ధం వరకు రాకుండా నేను చూశాను. ఇక మిగిలినటువంటి కిమ్మీరుడు, బకాసురుడు వాళ్ళందరూ కూడా విష్ణుద్వేషం కలిగిన వాళ్ళు, ధర్మ వ్యతిరేకమైన ప్రవర్తన ఉన్నవారు. ఈ ఘటోత్కచుడు కూడా అంతే, రాక్షసుడు, ధర్మ వ్యతిరేకి, విష్ణువునందు ఆనుకూల్యత కలిగినవాడు కాడు. ఇవాళ మీ పక్షంలో యుద్ధం చేసి మరణించాడు కాబట్టి సరిపోయింది. ఇతను బ్రతికుంటే ధర్మాన్ని పాడు చేస్తాడు, రావణాసురుడితో సమానమైన వాడు. కాబట్టి ఏదో ఒక రోజు మళ్ళీ నేను ఇతన్ని చంపాలి. అలా నేను చంపవలసిన అవసరం లేకుండా ఇవాళ మీకోసం చచ్చిపోయాడు. ఆ చచ్చిపోవడం కూడా ఇంద్రుడు కర్ణుడికి ఇచ్చినటువంటి శక్త్యాయుధం వల్ల మరణించాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు క్షేమంగా ఉన్నావు, నాకు ఎంత సంతోషంగా ఉందో అందుకు నృత్యం చేశానన్నాడు. ఇది విని ధృతరాష్ట్రుడి యొక్క గుండె జారిపోయి సంజయుడితో అన్నాడు, ఒకనిని చంపి ఇట్లు చను ఉజ్వల శక్తి నిరింగి కర్ణుడేటికి నరుమీత దానిని గిడింపక ఇన్ని దినంబుల అప్రయోజకముగ చేసే కయ్యము భుజాబలశాలిన రెండు వడ్డ పోరికి మరి ఉత్సహింపగలరే పెరవారలు సుతనందన. అయ్యయ్యయ్యయ్యో, ఒక్కసారి మాత్రమే ఆ శక్త్యాయుధం పనిచేస్తుందా? కర్ణుడి దగ్గర ఉందా? ఇన్నాళ్ళ నుంచి యుద్ధం జరుగుతోందా? ఆ అర్జునుడి మీద వేసేస్తే అర్జునుడు చచ్చిపోతే యుద్ధం అయిపోయింది కదా, దీనికి దాచుకున్నాడు కర్ణుడు. అది వెయ్యకుండా ఏమిటి సాధించాడు అని అడిగితే, పైగా అర్జునుడికి నియమం ఉంది, యుద్ధానికి పిలిస్తే వస్తాడు.
అర్జునుడిని యుద్ధానికి పిలిచి కర్ణుడు శక్త్యాయుధం వేస్తే యుద్ధం అయిపోయేది కదా, ఎందుకు వీలేదు, ఎందుకు పిలవలేదు అంటూ ధృతరాష్ట్రుడు అన్నాడు, నా తనూజులు దుర్బుద్ధులి తరంగు నీవు తలపవా, ఆ శక్తి నీరజాక్షు తుడిచికొనియనే, మొరకు చేనున్న తీయపండు వెసనాచికొనిన నిర్వర్యుబోలే. మూర్ఖుడైనటువంటి వాడు తీయటి పండు తెచ్చుకుంటే తెలివైన వాడు వాడి దగ్గర నుంచి అది లాగేసుకున్నట్టుగా దుర్బుద్ధి తప్ప దూరాలోచన లేనటువంటి నా కొడుకుల దగ్గర నుంచి ఆ శక్త్యాయుధం జారిపోయింది. ఇప్పుడు ఇంకా వాళ్ళ అర్జునుడిని ఏం చేస్తారు? ఏం చెయ్యలేరు. నువ్వైనా చెప్పపోయావా సంజయ కర్ణుణ్ణి ఆయుధం ప్రయోగించమని అంటే, ప్రతిరోజు రాత్రి మేమందరం కలుసుకున్నప్పుడు కర్ణుడికి చెప్పేవాళ్ళం, కర్ణ రేపు పొద్దున్న యుద్ధ భూమిలోకి వెళ్ళగానే నువ్వు అర్జునుడి మీద ఆ ఆయుధాన్ని ప్రయోగించు అని చెప్తూ ఉండేవాళ్ళం. తప్పకుండా ఇదిగో రేపు ప్రయోగిస్తా, ఎల్లుండి ప్రయోగిస్తా అంటూ ఉండేవాడు. ప్రతిరోజు పొద్దున్నే యుద్ధానికి బయలుదేరేటప్పుడు మాకందరికీ జ్ఞాపకం ఉండేది. యుద్ధ భూమిలోకి వెళ్ళగానే అందరం మరిచిపోయేవాళ్ళం. అసలు శక్త్యాయుధం మా దగ్గర ఉందని కానీ, కర్ణుడు దాన్ని ప్రయోగించాలని కానీ, పోనీ కర్ణుడికి మేము జ్ఞాపకం చేద్దామని కానీ యుద్ధంలో గుర్తొచ్చేది కాదు. యుద్ధం అయిపోయి మళ్ళీ అందరం రాత్రి శిబిరాలకు వచ్చేసేవాళ్ళం. వచ్చేగానే మళ్ళీ జ్ఞాపకానికి వచ్చేది. మళ్ళీ కర్ణుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఏమయ్యా ఇవాళ అర్జునుడి మీద ఆయుధం వేయలేదు, రేపైనా వేవయ్యా. అర్జునుడి మీద వేస్తే కృష్ణుడికి కోపం వచ్చి మనందరినీ చంపేసి మిగిలిన పాండవుల్లో ఎవరో ఒకడికి పట్టాభిషేకం చేస్తాడు, అందుకని కృష్ణుడిని చంపి ఆ ఆయుధం వేస్తే ఎవరో ఒకరిని చంపి తీరుతుందిగా. కృష్ణుడి మీదే వేసామనుకో, కృష్ణుడే నిగ్రహింపబడ్డాడనుకో, పాండవులు మొదలు నరికిన చెట్టు అయిపోతారు, అప్పుడు మనం యుద్ధంలో గెలవచ్చు అనేవాళ్ళం. అలాగే కృష్ణార్జునుల్లో ఎవరో ఒకరి మీద నేను ఇది వేసేస్తాననేవాడు. ప్రతిరోజు అలాగే అనేవాడు. అందరం యుద్ధానికి బయలుదేరేవాళ్ళం. బయలుదేరగానే అందరం మర్చిపోయేవాళ్ళం. ఆ ఆయుధం గుర్తొచ్చేది కాదు. మళ్ళీ తిరిగి వచ్చేసేవాళ్ళం. రాగానే జ్ఞాపకం వచ్చేది. అదేం విచిత్రమో మరి, ఎవ్వరికీ గుర్తులేదు. అది అలా ఉండిపోయింది. ఆఖరికి ఎప్పుడు గుర్తొచ్చింది? ఘటోత్కచుడు రాత్రి యుద్ధంలో గుర్తొచ్చి ఆ ఘటోత్కచుడి మీద వేసాం. బతికుంటే రేపు అన్నదాన్ని చూడొచ్చు, వీడి వల్ల బతికుండేటట్టు లేవని వేసేసాం. ఆ ఆయుధం అలా పోయింది. ఏం చేస్తాం అన్నాడు సంజయుడు. అదే సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి సాత్యకి వచ్చాడు. సాత్యకితో మాట్లాడుతూ కృష్ణుడు అన్నాడు, వాని వారెలెల్లని పని వానికెప్పుడు గరపుదురు, వాడు పూంకిమై కడగివచ్చు, తాకుదల నేను వారలందరను మరచునట్లు చేయుదు, నరునకునై కుమారా. వాళ్ళందరూ రాత్రివేళ కర్ణుడికి దాని గురించి జ్ఞాపకం చేస్తున్నారని నాకు తెలుసు. కర్ణుడు నా మీద కానీ అర్జునుడి మీద కానీ ప్రయోగించాలనుకుంటున్నాడని నాకు తెలుసు. వాళ్ళు యుద్ధానికి బయలుదేరగానే మరిచిపోయేటట్టు, రాత్రి శిబిరానికి వెళ్ళగానే గుర్తొచ్చేటట్టు ప్రతిరోజు నేనే చేస్తూ వచ్చాను సాత్యకి. అందువల్ల అర్జునుడు బ్రతికాడు. అంతేకాదు, నీరును ప్రాణములు త్రిలోకీరాజ్యము నాదు బుద్ధికిన్ పార్థుక్రియన్ కూరిమికిన్ పాత్రంబులే, ఈ రేయి కదా సుఖించి నిద్రింతున్. నిజంగా చెప్పాలంటే సాత్యకి, మీరందరూ కానీ నా ప్రాణములు కానీ 3 లోకములలో రాజ్యము కానీ నాకు సంబంధించినంత వరకు అర్జునుడితో సమానం కాదు. అర్జునుడు నాకంత ఎక్కువ. ఇక అర్జునుడిని చంపగలిగినటువంటి అస్త్రం లేదు. ఆ శక్త్యాయుధాన్ని వదిలిపెట్టేశాడు కర్ణుడు. అమ్మయ్యా, ఇవాళ రాత్రి నేను హాయిగా నిద్రపోతాను అని చెప్పి సంతోషంగా శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నటువంటి సమయంలో ఆ ధర్మరాజు మాత్రం అయ్యో ఈ ఘటోత్కచుడు నిష్కారణంగా మరణించాడని చెప్పి చాలా బాధపడి, ఇదంతా కర్ణుడి వల్లే, ఆ కర్ణుడే అభిమన్యుడి మరణానికి కారణమయ్యాడు, అర్జునుడి కొడుకు మరణించాడు, ఆ కర్ణుడే ఇప్పుడు భీముడి యొక్క కొడుకు అయినటువంటి ఘటోత్కచుడి మరణానికి కారణమయ్యాడు, నేను ఆ కర్ణుడిని వదిలిపెట్టను, వెంటనే చంపేస్తానని చెప్పి ఆవేశంతో రథం తీసుకుని ధర్మరాజు గారు వెడుతుంటే చూసినటువంటి కృష్ణార్జునులు ధర్మరాజు గారికి ఏ ప్రమాదం జరుగుతుందో అని వెనకాతల బయలుదేరారు. ఆ సమయంలో అకస్మాత్తుగా వేదవ్యాసుడు యుద్ధభూమిలో ధర్మరాజు గారికి కనపడ్డాడు. కనపడి, పిచ్చివారా ధర్మరాజా, నిజంగా అటువంటి యుద్ధం జరగకపోతే, ఘటోత్కచుడు మరణించకపోతే, నిజంగా ఆ శక్తి అనబడేటటువంటిది కర్ణుడి దగ్గరే ఉండిపోతే, ఆ కర్ణుడు ఏదో ఒక రోజున అర్జునుడి మీద ప్రయోగించి ఉండేవాడు. ఏమైపోతువు నువ్వు, ఏమైపోను యుద్ధం,
ఘటోత్కచుడు మరణిస్తే మరణించాడు కానీ అర్జునుడు బ్రతికాడు, మీ అందరూ బతికారు, యుద్ధంలో గెలుస్తారు. ఎంత సంతోషించవలసిన విషయం. అటువంటి సంతోషించవలసిన విషయంలో నువ్వు ఇట్లా దుఃఖపడడం మంచిది కాదు. కాబట్టి ఆ శక్త్యాయుధం ఘటోత్కచుడి మీద పడిపోవడం మీరు రక్షింపబడడానికి కారణమైంది అన్న రెండో కోణాన్ని కూడా నువ్వు పరిశీలించి ఊరట పొందు అని చెప్పి, కలకయుడిపి చిత్తము నిర్మల ధర్మోదాత్తముగా అమర్చి నెగడు, ఎవ్వలన కలుగు ధర్మం బవ్వలనికి జయమంగళములవశ్యములగున్. నీ మనసుని స్థిరంగా ధర్మమునందే నిలబెట్టు. ఎక్కడైతే ధర్మం ఉందో అక్కడ జయము కలుగుతుంది, మంగళము కలుగుతుంది. రెండు జయము శుభము రెండు ఉంటాయి. కాబట్టి ఆ రెండూ కలగడానికి కారణమైనటువంటి ధర్మానుష్ఠానమునందు నీ యొక్క చిత్తాన్ని అట్లాగే నిలబెట్టు. విల్మేనగు దివసంబున నిను పొందు, అనూనమిది నీ రాజ్యశ్రీ అనుమానమేమియును లేదని గ్రక్కున అమ్మునీంద్రుడరియ నరేంద్ర. ఇవాల్టి నుంచి 5వ రోజున ఈ సమస్త భూమండలానికి సంబంధించినటువంటి రాజ్యలక్ష్మి నిన్ను చేరుతుంది. కాబట్టి ధర్మరాజా, నువ్వు ఏ విధమైనటువంటి సందేహాన్ని పెట్టుకోవద్దు, యుద్ధంలో గెలుస్తావు. కాబట్టి ఓరడిల్లు అని వ్యాసమునీంద్రుడు జరగబోయేటటువంటి విషయాన్ని చెప్తే ధర్మరాజు గారు ప్రశాంతత పొందాడు. ఘటోత్కచుడు మరణించాడన్నది కించిత్ బాధతో కూడుకున్న విషయమే అయినా ఆ శక్త్యాయుధం ఆ నిరుపయోగం అయిపోయినటువంటి కారణం చేత, అంటే అర్జునుడి మీద పడ్డంలో నిరుపయోగం అయిపోయినటువంటి కారణం చేత అర్జునుడు బ్రతికాడని కృష్ణుడు సంతోషించాడు, అందరూ సంతోషించారు. తత్కారణం చేత ఇప్పుడు యుద్ధంలో ధర్మం గెలవడానికి మార్గం ఏర్పడింది. మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నిజానికి ధర్మరాజు గారు వచ్చి అర్జునుడితో మాట్లాడుతున్నప్పుడు అర్జునుడిని పంపకుండా ఘటోత్కచుడిని పంపిన కారణం చేత యుద్ధం ఒక పెనువలుపు తిరిగింది. అంత గొప్పగా ఆలోచించి పాండవులను సర్వకాలముల యందు రక్షించుకొని తన ప్రాణముల కన్నా అర్జునుడే తనకి ప్రేమపాత్రుడు అని చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత పాండవులు బ్రతికి బట్టకట్టి విజయాన్ని సాధించారు అన్నది నిర్వివాదాంశం. వ్యాసుడు చెప్పినట్టు ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఈశ్వరానుగ్రహం ఉంటుంది, ఎక్కడ ఈశ్వరానుగ్రహం ఉంటుందో అక్కడ శుభము జయము ఉంటాయి. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల కొరకు ధర్మమునందు అనురక్తి మనకి సర్వకాలముల యందు నిలబడేటట్టుగా ఆ భగవంతుడు మనను కూడా అనుగ్రహించుగాక అని ఆయన పాదములు పట్టి నమస్కరిస్తూ సెలవు తీసుకుందాం. స్వస్తి.